మనుషులకే కాదు కోతులకు కూడా రాజ్యాలు వెళ్తాయి. కోతులకు కూడా ఫైటింగ్ ఉంటాయి. కోతులు కూడా వర్గం తీరు, వర్గపోరు, పంచాది, కొట్లాట ఇన్ని కోతులకు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, నాదంటే నాది, మీదంటే మీది. కోతులు కూడా ఎలా కొట్లాడుతున్నాయో చూడండి. వానర్లు రోడ్డు మీద ఏమన్నా వస్తున్నాయా, లారీలు పైనుంచి పోతాయా, మనకేమైనా అవుతాయా అని వాళ్ళు కొట్లాడుతున్నాయి. ఇదేంటంటే నేను ఎప్పుడన్నా చూసారా కోతులు కొట్లాడుతుంటే? చూసారా? యుద్ధమే చేస్తుంది. నాది నీది, నాది నీది, నువ్వెంత నేనెంత. చూడండి, పిల్ల జల్ల అంతా అన్నీ కలిసి ఫైటింగ్ చేస్తుంది. ప్రతి ఒక్కటి పోరుబాటులో ఉద్యమంలా సాధిస్తుంది. నీ వర్గం నా వర్గం చూడండి ఎలా ఒకటికి ఒకటి ఎలా కట్టుకుంటున్నాయి, ఎలా ఫైటింగ్. దాంట్లకు ఒక కత్తులు కడారులు అవే తక్కువ ఉన్నాయి. లేదంటే అవి కూడా ఇస్తే పొడుచుకునేవి కలిపి. మనుషులకే కాదండి రాజకీయం, జంతువులు కూడా నాది నీది అని రాజకీయం చేస్తాయి. అన్నీ వర్గపోరు, నీదెంత నాదెంత అని ఎలా చేస్తున్నాయి చూడండి. ఇల్లు కలిపి నేను చూస్తూ అలానే ఉండిపోయాను. నేను పరేషాన్ అయినా. అవి ఏంద్రా భయ్, కోతులు కూడా ఫైటింగ్ చేస్తా, కోతులు కూడా రాజ్యం వెళ్తాయా అని నేను పరేషాన్ అయిపోయినా. ఫస్ట్ టైం కోతుల గుంపు కొట్లాడ కలిపి. నేను ఎప్పుడూ ఎవరో అందంగా విన్నా కానీ డైరెక్ట్ చూడడం ఫస్ట్ టైం. ఇల్లు కలిపి చేసుకుంటున్నాయి, కొట్టుకుంటున్నాయి, పీకులాడుతున్నాయి. దాంట్లో భాష నాకు రాదు కానీ తెలుస్తుంది. ఇతను ఎవరో వచ్చి కోతులను కొడుతున్నాడు. అవి ఎందుకు కొట్లాడుతున్నాయో, ఇతను ఎందుకు రాయితో వేసుకున్నాడో చూడండి ఎలా కూర్చున్నాయి. నీదెంత నువ్వెంత నేను చూస్తున్నాం. నువ్వెంత నేనెంత అనుకుంటున్నాను. చాలా పరిశానే. ఫస్ట్ టైం కోతుల గుంపు కొట్లాట కలిపి చూడడం ఫస్ట్ టైం చూసి నేను పరిశాన్ అయిపోయాను. ఎలా ఫైటింగ్ చేసుకున్నాయంటే మామూలు ఫైటింగ్ కాదు అది. అసలు మనుషులు ఎలా కొట్లాడతారో అలా కొట్లాడుతున్నాయి. పాకిస్తాన్ ఇండియా ఎలా కొట్లాడుతుందో ఆ టైప్లో కొట్లాడుతున్నాయి. నువ్వెంత నేనెంత, దాని వర్గం దీని వర్గం ఎలా కొట్లాడుతున్నాయి అంటే అలా కొట్లాడుతున్నాయి. ఒక గంట సేపు నేను అలా చూశానండి.